ఈసారి యుద్ధం వేరు. వాళ్ళ కుతంత్రాలు వేరు. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు. పట్టుదల వదిలే యువప్రాయం. సర్కస్ లో పర్ఫార్మెన్స్ చూసి జనమంతా నవ్వుతారు, చప్పట్లు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడొకడు. అలాంటోడు రింగ్ మాస్టర్. ఈ గ్యాంగ్ గురించి జట్టు కట్టుకో, ఏమీ పీకలే. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లో కలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. మెయిన్గా ఈ గ్లిమ్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీ చాలా వైలెంట్గా ఉండబోతుంది. బాలకృష్ణ గారు ఈ మూవీలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా గోపిచంద్ మల్లేశ్వరి గారు అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వీళ్ళిద్దరి కొలాబరేషన్లో ఇది సెకండ్ మూవీ. అండ్ అలాగే తమన్ అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలాగే మెయిన్గా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రీసెంట్గానే మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీని డిసెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ గారికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే మంచు మనోజ్ గారు ఈ మూవీలో విలన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక టీజర్ అయితే రిలీజ్ అవబోతుంది. ఈ టీజర్లో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores గ్రో చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం